అందరికీ నమస్తే. పానాలు తీసిన రీల్స్ వీడియో. మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ జిల్లాల 23 ఏళ్ల ఓ యువతి రీల్స్ కోసం కారును రివర్స్ చేస్తూ వీడియోలు తీయించుకుందట. మహారాష్ట్ర ఛత్రపతి శివాజీనగర్ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. అయితే కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్కు బదులుగా యాక్సిలేటర్ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి ప్రాణాలు ఎన్నో వీడియోలు చూసి అవి చూసి అయినా ముందు జాగ్రత్తగా ఉండి ఇలాంటి వీడియోలు చేయకుండా, ఏ స్టంట్లు చేయకుండా మామూలుగా చేసుకొని ఏ స్టంట్ చేసినా, ఏ రీల్ చేసినా కూడా ఆలోచించి ఆచితూచి వీడియోలు చేయండి. ప్రాణాల మీదకి తెచ్చుకొని కడుపు కోత పెట్టకండి. ఫ్రీ బస్సులు వచ్చిన కాడ నుంచి ఆడోళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు అనేది అందరికీ తెలిసిన ముచ్చటనే. అయితే తక్కువ ధరలో దొరుకుతున్నాయంటే ఎంత దూరమైన వెళ్ళి తీసుకొస్తున్నారు. మొన్నటికి మొన్న కరీంనగర్ నుండి హైదరాబాద్ కు తెచ్చి పార్లమెంట్ ఒక ఆవిడ. అలాగే ఈ మహిళను చూడని ఎంత విచిత్రంగా ఉందో. బస్సులో కూర్చొని మగ్గం వర్క్ వేసుకుంటూ ఎంత మంచిగా కాలక్షేపం చేస్తుందో చూడురి మీరే. ఈ అక్కని చూడురి, అసలు డ్యూటీకే పోతుందో లేదంటే చుట్టాల ఇంటికే పోతుందో తెలియదు, కానీ ఇంట్లో టైం గడక వచ్చిందో తెలియదు, కానీ ఎంత ముద్దుగా కూర్చొని మగ్గం వరకు వేస్తురు చూడురి. పురాణాల్లో ఆవులకి విషం ఇచ్చి ఆవు పేడ, పాలు, మూత్రం వీటన్నిటికీ పరీక్షలకు పంపించారంట. అయితే ఎందులోనూ కూడా విషం ఉన్నట్టు తేలలేదు. అంటే శివుడు విషాన్ని కంఠంలో ఎలాగైతే దాచుకున్నాడో ఆవులు కూడా విషాన్ని కంఠంలో దాచుకొని మనకు పాలనిస్తున్నాయి కదా. అయితే అమ్మ తర్వాత అమ్మ మనకు గోవులు. అలాంటి గోవులను గోశాలకు పంపించకుండా ఎక్కడికి పంపించారు, నాకు సమాధానం చెప్పాలి అని కరాటే కళ్యాణి గారు అయితే ధర్నా చేస్తున్నారు. మీరే చూడండి ఒకసారి. ఆ రికార్డ్స్ కావాలి. ఇక్కడికి వచ్చిన గోవుల తాలూకు రికార్డులు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి, ఇది గోశాల లేకపోతే గోపక్షకశాల, గోవధశాల నాకు కావాలి. నేను హైదరాబాద్ నుంచి గోవు ముందు కూడా నేను ఆపరేట్ చేసి పంపిస్తున్నా ఇక్కడికి. లాస్ట్ మంత్ పంపించలేదు. మళ్ళీ ఇక్కడ ఏమైంది? నేను ధర్నా చేస్తానంటే ఏంటి ధర్నా చేస్తాను. మరి ఇదేంటిది? ఇది డమ్మీ అయితే ఎందుకు ఎక్కడ తెచ్చారు పోలీసులు? ఇక్కడికి ఎందుకు పంపించారు? నా దగ్గర రికార్డు ఉంది. ఏదండి రికార్డు? ఇప్పుడు మీకు వినిపిస్తాను వినండి. నేను ఆయనకి ఏం చెప్పాను సీఏ గారు, నేను మీకు పంపిస్తున్నాను వినండి ఒకసారి. కావాలంటే ఇక్కడ నేను ఆయనతో చెప్పిన మాట నేనేమైనా కోల్పోయాను. నేను బీజేపీ ధార్మిక లీడరు. నేను రమ్మంటే ఇప్పుడు వస్తాను. పక్కన విజయనగరం దగ్గర ఉన్నాను. 100 కిలోమీటర్లు ఎంతసేపు గంటన్నరలో వస్తాను. కానీ కొత్త వాళ్ళు తెలియదంటే మాత్రం సార్ ఈ రోజు నేను ఎంత ధర్నా చేస్తాం ఖచ్చితంగా. మళ్ళీ కొత్త వాళ్ళు పంపించారు కదా. మిమ్మల్ని బెదిరించారు మా రైతు వాడు సార్. మీరు మమ్మల్ని బెదిరించారు సార్. చాలా మంది చాలా 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 స్టేషన్ అడుగుతుంది సార్. చూసిరు కదా ఎట్లున్నాయి ముచ్చట్లు. ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా? అప్పటి వరకు సెలవు.